ఇక మరో అంశం చూసుకున్నట్టయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 6వ తేదీన మరోసారి బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ వద్దకు వెళ్లి కరచలనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. జాతీయ గీతం పాడటం పూర్తి కాగానే సభ నుండి కేసీఆర్ వెళ్లిపోయారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, మొదటి రోజు సమావేశాలు ఎలా జరిగాయి? కొంచెం వాడి వేడిగా జరిగినట్టుగా తెలుస్తోంది. మొదటి రోజు తెలంగాణ శీతాకాల సమావేశాలు ఏదైతే వాడి వేడిగానే జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే అందరూ ఇచ్చినట్టుగానే ఏదైతే మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈరోజు సభకు వచ్చారు. కానీ కేవలం 20 నిమిషాల పాటే సభలో కేసీఆర్ ఉన్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ 10 నిమిషాల ముందే ఏదైతే సభకు వచ్చి ఏదైతే సభలోని తన చైర్లో కూర్చున్నారో, అయితే సభ ప్రారంభమయ్యే సమయానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలోకి ఎంట్రీ ఇవ్వగానే కేసీఆర్ని చూసి నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి అడిగి తెలుసుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు విప్పులు అలాగే మంత్రులందరూ కూడా మాజీ సీఎం కేసీఆర్ని కలిసి ఏదైతే తన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో దీని తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే జాతీయ గీతం ఏదైతే ముగిసిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ సభ నుంచి వెళ్ళిపోయారు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ వచ్చినటువంటి సమయం నుంచి పూర్తి చేసుకున్నట్టయితే కేవలం 20 నిమిషాల పాటు ఏదైతే సభలో ఉన్నట్టు తెలంగాణ శాసనసభలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా కేసీఆర్ అయితే ఖచ్చితంగా మరొకసారి శాసనసభ ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు అయితే వచ్చేటువంటి అవకాశం లేదంటే మనకి బీఆర్ఎస్ వర్గాల నుంచి అయితే క్లారిటీ వచ్చింది. ఇక సభ ప్రారంభమైన వెంటనే ఏదైతే 0 అవర్ ప్రారంభించారు, 0 అవర్లో సభ్యులు తమ నియోజకవర్గంలోని సమస్యలు అన్నీ కూడా ప్రస్తావించారు. మంత్రులందరూ కూడా తమ సమస్యల్ని నోట్ చేసుకోమని చెప్పుకుంటూ వచ్చారు. సో మధ్యలో కౌశిక్ రెడ్డి అలాగే హరీష్ రావు మాట్లాడినప్పుడు మాత్రం కాస్త మంత్రులు ఏదైతే స్ట్రాంగ్గానే వారికి కౌంటర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఏదైతే 0 అవర్ ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీ ప్రాంగణంలోని మండలి ఏదైతే అసెంబ్లీ పక్కనే కొత్తగా మండలి కూడా ఏదైతే నిర్మిస్తున్నారు, ఈ నిర్మాణ పనులు ఎలా కొనసాగుతున్నాయని ఇప్పుడు చూసిన అనంతరం కేసీఆర్ సీఎంతో పాటు ఏదో చిట్చాట్ చేసినటువంటి సందర్భంలో కూడా అసలు కేసీఆర్ని ఏమడిగారు అంటే కూడా మీరు ఆ ప్రశ్న ఇక్కడ కాదు అక్కడ అడగాల్సి ఉంటుందని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఇక దీని తర్వాత మంత్రులతో కూడా విప్లతో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తన ఛాంబర్లో ఒక సమావేశం నిర్వహించారు. సమావేశంలో చాలా క్లారిటీగా మంత్రులకు విప్లకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. సభకు వచ్చే సమయంలో ఖచ్చితంగా ఫుల్గా ప్రిపేర్ అయ్యి రండి, ప్రతి సబ్జెక్ట్ పైన పూర్తిగా అవగాహన పెంచుకోండి, ప్రతి సబ్జెక్ట్ నోట్స్ ద్వారా ప్రిపేర్ అయ్యి రండి, సభలో మాట్లాడేటువంటి సమయం ముందు ఒకసారి నోట్స్ మొత్తం చూసుకొని ఖచ్చితంగా ప్రతిపక్షాలు లేవనటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి, కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే విప్లకు కూడా బాధ్యత ఉంది. ఆ విప్లకు కేటాయించినటువంటి ఎమ్మెల్యేలు అందరికీ కూడా చెప్పండి, ఆయా సందర్భాలకు ఎలాంటి కూడా అవాంఛనీయంగా మామూలుగా మాట్లాడకుండా సబ్జెక్ట్ లేకుండా రావద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడంలో ఆంతర్యం ఏముంది? కేసీఆర్ వస్తున్నానేనా? ఖచ్చితంగా ఏదంటే ఇప్పుడు తీసుకున్నటువంటి శీతాకాల సమావేశాల్లో తీసుకున్నటువంటి సబ్జెక్టులో ఏముందంటే ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై ఈ శీతాకాల సమావేశంలో పెద్ద ఎత్తున డిబేట్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంట్లో పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అంశంపై నీటి కేటాయింపులు తగ్గిందన్న దానిపై బీఆర్ఎస్ గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి భావిస్తుంది. ఇక దీంతో పాటు కూడా అయితే కృష్ణా గోదావరి జలాల నీటి కేటాయింపుకు సంబంధించిన అంశంపై కూడా మాట్లాడాలనుకుంటారు. కాబట్టి ఈ కృష్ణా అలాగే గోదావరి జలాలు పాలమూరు అంటే ఈ ఇంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఈ వాటర్ కవర్ అవుతాయి. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సబ్జెక్ట్ ఉండాలి. అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎక్కడ ఒప్పందాలు చేసుకుంది, ఇప్పుడున్నటువంటి మనం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఎలాంటి పరిణామాలతో ముందుకు వెళ్తున్నాము, ఇవన్నీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక దీంతో పాటు హిల్ట్ పాలసీకి సంబంధించిన అంశం కూడా ఉంది. హిల్ట్ పాలసీ గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అప్పుడు. సో దాని తర్వాత మనం ఇప్పుడు కొనసాగిస్తూనే ఇంకొంత వెసులుబాటుగా తీసుకొచ్చి ఏదైతే ఓఆర్ఆర్ చుట్టూ తెలంగాణలో హైదరాబాద్లో పొల్యూషన్ లేకుండా, ఢిల్లీ తరా లేకుండా ఓఆర్ఆర్ బయటికి ఏదైతే ఇండస్ట్రీస్ని తరలించాలనుకుంటున్నాం, దీంట్లో ఎలాంటి లక్షల కోట్ల లావాదేవీలు జరగవు, ఏమీ ఉండవు అని ప్రతి ఒక్క అంశంపై క్లారిటీ ఇవ్వాలి. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, 500కే గ్యాస్, రేషన్ కార్డులు, సన్నబియ్య పథకము, ఇలాంటి అనేక పథకాలను కూడా ఏదైతే తీసుకువచ్చింది. సో ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా సభలో మనం చెప్పుకోగలిగితేనే ముందుకు వెళ్తాము. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా సభ్యులు మాట్లాడకపోతే ప్రజల్లోకి వెళ్లకుండా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళు తప్పుడు మాట్లాడినా సరే అదే ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ కూడా ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చి
మాట్లాడని చెప్పి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మంత్రులకు విప్లకు అందరికి దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక లాస్ట్లో మనం చూసినట్లయితే 0 ఓవర్ ముగిసిన తర్వాత కేసీఆర్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు సంబంధించి విప్ సమావేశం ముగిసిన తర్వాత బీఎస్సీ సమావేశం జరిగింది. బిజినెస్ అకౌంటింగ్ కమిటీ సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, దాంట్లోపాటు 0 ఓవర్, క్వశ్చన్ అవర్, షార్ట్ డిస్కషన్స్ పెట్టాలా లేదా ఇలాంటి అంశాలపై ఏదైతే బీఎస్సీ సమావేశం స్పీకర్ అధ్యక్షతన స్పీకర్ ఛాంబర్లో కొనసాగింది. ఈ సమావేశానికి కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క, అలాగే విప్ బీర్ల ఎలయ్య, అలాగే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ నుంచి కూనంనేని అందరూ కూడా ఈ సమావేశంలో కూడా పాల్గొన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం 15 నుంచి 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేశాయి. 32 అంశాలతో బీజేపీ ఏదైతే ఒక నోట్ని కూడా ఇచ్చింది. దీంట్లో 32 అంశాలు చర్చించాలి కాబట్టి ఖచ్చితంగా ఎంత లేదన్నా 15 రోజుల సమయం పడుతుందని చెప్పి కూడా ఏదైతే బీజేపీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ కూడా 10 నుంచి 15 దినాలు ఖచ్చితంగా సమావేశాలు నిర్వహించాలి. 16 సబ్జెక్టులు ఉన్నాయి. సో సబ్జెక్టులపై ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలు ఇవ్వని చెప్పి కూడా వారు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే దీనిపై బీఎస్సీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలని దానిపై క్లారిటీ లేదు. ప్రభుత్వం మాత్రం జనవరి 5 వరకు 4 వరకు నిర్వహించాలని చెప్పి భావించినట్టు తెలుస్తుంది. కానీ వారం రోజుల తర్వాత మరొకసారి బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో మరి సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై క్లారిటీ రానున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడైతే స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి క్లారిఫికేషన్, ఎన్ని రోజులు నిర్వహిస్తాం, ఏ డేట్ వరకు నిర్వహిస్తాం అనేది క్లారిటీ అయితే రాలేదు. 2-3 అయితే ఖచ్చితంగా ఉంటుంది. 4వ తారీఖు హాలిడే ఉంటుంది. మరి 5, 6, 7 వరకు కొనసాగుతుందని బీజేపీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. మరి స్పీకర్ కార్యాలయం దీనిపై క్లారిటీ వస్తే తప్ప సభ ఎన్ని రోజులు నడుస్తుందనే దానిపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపించలేదు సార్.